అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ వాసులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న నిన్న ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఎక్కడ కనబడకపోవడంతో విశాఖ వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే జోన్ కోసం అసలు ఎక్కడ ఊసెత్తలేదని చెప్పి మనకి విశాఖ వాసులు అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ రైల్వే జోన్ కానీ ఏదైనా? నిన్న గొప్పగా పెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నాం. విశాఖపట్నానికి సంబంధించి గత 2 దశాబ్దాల నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఇది ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు అందరూ కలిపి పెద్ద ఎత్తున 2 దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు. పోరాట ఫలితంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం, ఏదైతే 2014 విభజన చట్టంలో పేర్కొన్నారో ఆ చట్ట ప్రకారం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ హామీ ఇచ్చి ప్రకటన అయితే చేశారు తప్ప దానికి కావాల్సినటువంటి నిధులు ఏమీ కూడా కేటాయించలేదు. నిన్న మళ్ళీ 7వసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఈ 7వసారి పెట్టిన బడ్జెట్లో కూడా విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఆ రైల్వే జోన్కి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. ఆ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటే దానికి అవసరమైన నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారో, ఎంత కేటాయిస్తున్నారో అనేది ఎక్కడా పేర్కోలేదు. రెండోది, రైల్వేకి సంబంధించి తీవ్ర అన్యాయం మరొకటి ఏంటంటే విశాఖపట్నంలో మెట్రో రైలు కేటాయిస్తామని చెప్పారు మనకి. మెట్రో రైలు 45 కిలోమీటర్లు 3 క్యారిడార్తో నిర్మిస్తున్నాం, కొమ్మ జంక్షన్ నుంచి అటు కూరమనపాలెం వరకు, దీన్ని భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. గత బడ్జెట్లో ₹1 కేటాయించి చేతులు దులుపుకున్నారు మెట్రో రైలు కోసం. అంటే ₹1 కనీసం డిపిఆర్ తయారు చేయడానికి కానీ వాళ్ళ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎంతో గొప్పగా విఎంఆర్డి ఆఫీస్లో మెట్రో జోన్ కోసం ఆఫీస్ కూడా కేటాయించారు. కానీ దానిలో బడ్జెట్ లేకపోవడం వల్ల అది కూడా తొలగించిన పరిస్థితి ఉంది. అంటే రైల్వే పరంగా విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి తీవ్ర అన్యాయం అనేది జరిగింది. ఇప్పటికే ఉన్న రైళ్ళన్నీ కూడా ఇతర ప్రాంతాల ఒరిస్సాకి తరలిపోతూ ఉన్నాయి. జనరల్ బోగీలన్నీ తీసేస్తూ ఉన్నారు, అన్ని ఏసీ బోగీలు పెంచుతూ ఉన్నారు. సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బంది పడుతున్నారు. మన పిల్లలు రైల్వే ఉద్యోగాల కోసం, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కోసం బయటికి వెళ్తే తన్ని సర్టిఫికేట్ లాక్కొని వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఉంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేసినట్టయితే ఉపాధికి, అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇవన్నిటికీ అవకాశం ఉంటుందని భావించారు. కానీ ప్రజల కోరికల మీద, ఆశల మీద నీళ్లు జల్లినట్టు మరొకసారి ఈ రైల్వే బడ్జెట్ అనేది కనబడుతుంది. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ వేరేగా, కేంద్ర బడ్జెట్ వేరేగా పెడుతూ ఉండేవారు. అప్పుడు రైల్వే బడ్జెట్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళమే. ఇప్పుడు అటువంటిది ఏం లేకుండా గత కొంతకాలం నుంచి 2 బడ్జెట్లు కలిపి పెడుతున్నారు. రైల్వే పరంగా ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగింది. కొత్త జోన్లు కానీ, కొత్త లైన్లు కానీ, కొత్త ట్రాక్లు కానీ ఏమీ కూడా రైల్వేకి సంబంధించింది కేటాయించలేదు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం ఇద్దరూ కూడా చాలా గొప్పగా బీజేపీతో మేము పోట్లాడి సాధించామని చెప్తున్నారు. సాధించింది ఏమీ లేదు, మరొకసారి గుండు సున్నా చూపించారు ఆంధ్ర రాష్ట్రానికి, విశాఖానికి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. చెప్పండి, ఏం చెప్తారు? ఈ రైల్వే జోన్ ప్రస్తావన ఎక్కడ రాలేదు, ఏం చెప్తారు దీని మీద? రైల్వే జోన్ ప్రస్తావన వస్తుందని కూడా మేము ఎప్పుడూ అనుకోలేదండి. ఎందుకంటే ముందు నుంచే బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వివక్ష అనేది చూపిస్తూ ఉంది. ఇంతకుముందు కూడా రైల్వే జోన్ అనేది ఒక ఆంధ్రుల హక్కుగా మనం ఇక్కడ ఎన్నిసార్లు పోరాటం చేస్తే రైల్వే జోన్ అని ప్రకటించి వదిలేశారు. ఆ ప్రకటించడంలో కూడా మనం చూసాం, ఇక్కడికి ఏదైతే ఎక్కువ రెవెన్యూ రావాల్సిన డివిజన్ ఉందో ఆ డివిజన్ ఒడిశారు కట్టబెట్టి కేవలం జోన్ మాత్రం విశాఖపట్నంకి ఇస్తానన్నారు. పోనా జోన్కైనా సరే నిధులు ఏమైనా కేటాయించారంటే దానికి కూడా ఏమాత్రం నిధులు కేటాయించారు. అసలు ఆంధ్రప్రదేశ్ ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా నామమాత్రంగా కూడా రాలేదు. కొన్ని ఇంతకుముందున్న రాజకీయ సమీకరణలతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొద్దిగా అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఆయన లేకపోతే ఆ కూటమి నిలొచ్చిన పరిస్థితి లేదన్న దీంతో మనం కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఏమైనా జరుగుతుందని చెప్పి. అదేదో 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కేటాయించారని చెప్పి ఈరోజు పేపర్లో తాటికాయంత అక్షరాలతో రాశారు. కానీ 15,000 కోట్లు ఎక్కడ బడ్జెట్లో పెట్టలేదు. 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తా ఉన్నారు. అప్పు వీళ్ళు ఇప్పించేదేంటి? రేపు పొద్దున భారం పడేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే కదా. కానీ బీహార్ రాష్ట్రానికి మాత్రం ఈరోజు నితీష్ కుమార్ కూడా వాళ్ళలోకి అలయన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రం 25,000 కోట్లు 15,000 కోట్లు బడ్జెట్లో కేటాయించి మరి వాళ్ళకి ఇచ్చున్నారు. సార్, ఇప్పుడు విశాఖ జనం అయితే చాలామంది రైల్వే జోన్ కోసం ఎదురు చూశారు, ఎంతగానో ఆశపడ్డారు ఈ బడ్జెట్లో అయినా ప్రవేశపెడతారని. ప్రవేశపెట్టకపోవడానికి ఏమంటారు మీరు? విశాఖ వాసిగా మీరు ఏమంటారు? ఇక్కడ రైల్వే జోన్ వస్తే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ రైల్వే జోన్ అడగడం జరిగింది. ఆ విశాఖపట్నానికి అది ఉండాలి కూడా. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మీకు విజయవాడ సెంట్రల్గా ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం నుంచి మీకు ఇన్కమ్ ఎక్కువ ఉండేది. అప్పటికే ఈ ఇన్కమ్ని నాశనం చేసి
చేసి డివిజన్ ఏర్పాటు చేయడం, ఓన్లీ జోన్నే ప్రకటించడం వల్ల అన్యాయం జరిగింది. పోనీ కనీసం జోన్ అయినా సరే ఇప్పుడు ఏర్పాటు చేస్తారని చూసేసరికి మాత్రం ఎక్కడా కూడా అంటే కంటి తుడుపు చర్య కోసం అయినా సరే ఇగో పలానా జోన్ గురించి ఈ పని చేస్తున్నాం అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడకపోవడం అనేది చాలా అన్యాయం. ఒక్క జోన్ అనే కాదు, ఇక్కడ ప్రత్యేక హోదా అన్నది అడుగుతున్నాం, తర్వాత స్టీల్ ప్లాంట్ అన్నది అడుగుతున్నాం. ఏం కనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక హామీ గురించి మాట్లాడితే రెండో హామీ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందేమో అని తప్పించుకునే ప్రయత్నంలో ఇది చేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. మరి కొంతమంది విశాఖ వాసులు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? విశాఖపట్నానికి రైల్వే జోన్ వస్తుందని చెప్పి అనుకున్నాం. అనుకున్న తర్వాత ఈ విశాఖపట్నం రైల్వే జోన్ ఈ బడ్జెట్ ఈ 7వ బడ్జెట్ ఏదైతే పెట్టారో ఈ బడ్జెట్లో సరే ఏమైనా ఉంటుందేమో అనుకున్నాం. కానీ ఈ ఆశలన్నీ కూడా అడియాసలు చేశారు. ఈరోజు చాలామంది పిల్లలందరూ కూడా చదువుకునే పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆశిస్తే ఆ ఉపాధి కూడా లేకుండా ఈరోజు చేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే జనసేన, అలాగే ఎన్డీఏ ఈ మూడు కూడా కలిపి ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత బీజేపీకి కూడా అక్కడ ఉన్న బీజేపీ కూడా సీట్లు కూడా చాలా తక్కువ వచ్చాయి. కాబట్టి ఈరోజు ఏదైతే మనకి ఈ రైల్వే జోన్ ఇవ్వలేదో దీని మీద ఎందుకు మాట్లాడలేదు కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ, అలాగే ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మీరు అధికారంకి వచ్చారు. కాబట్టి మీరు అక్కడ గట్టిగా నిలదీస్తారని చెప్పి అనుకుంటే నిలదీసిన పని లేదు. కాబట్టి మీరు వెంటనే ఈరోజు నితీష్ కుమార్ అయితే వాళ్ళు గట్టిగా నిలదీసి మాకు హోదా కావాలని చెప్పి కూడా అడిగారు. మరి మనం ఎందుకు అడగట్లేదు? ఇక్కడ ఉన్న రైల్వే జోన్ ఇవ్వకపోతే రైల్వే జోన్ కోసం కూడా మనం మాట్లాడలేదు. ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఉన్న విశాఖపట్నంలో ఉన్నవి కూడా ఇంకా ఒకటి కూడా అమ్మేయడానికి కూడా రెడీ అవుతారు. మొన్నటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేస్తామని చెప్పి చెప్పారు. ఆయన మేము కాపాడుతూ ఉంటారు. మరి ఎలా కాపాడుతారు మీరు? కాబట్టి వెంటనే ఇప్పుడైనా సరే మాత్రం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసి మాకు వెంటనే రైల్వే జోన్ ఇస్తారా ఎవరా అని చెప్పి గట్టిగా నిలదీసి అడగాలి. కాదు అడగకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం మరిన్ని ఉద్యమాలు కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి మాత్రం మొదలయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, ఈ రైల్వే జోన్ ప్రస్తావన రాలేదని ఎక్కడ బడ్జెట్లోనే ఏం చెప్తారు విశాఖవాసిగా? విశాఖ రైల్వే జోన్ అనేది ఎప్పటి నుంచో వస్తున్న డిమాండు. అది ప్రజల డిమాండ్ ఒకటే కాదు, మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రైల్వే జోన్ అనేది ఇస్తాము అని చెప్పేసి స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. దానికి కొంత కేటాయింపులు కూడా చేసింది. ఆ రకమైన పని కూడా మేము ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పినా ఇప్పుడు మళ్ళీ రైల్వే జోన్ ఇవ్వకపోవటం అనేసినంటే, దానికి నిధులు కేటాయించకపోవటం అనేసినంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని, ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని మోసం చేసినట్టే అవుతుందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఇక్కడ రైల్వే జోన్ అనేది పెడితే ఇక్కడున్న స్థానిక యువతకి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ పెట్టిన ద్వారా ఉద్యోగాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి వస్తాయి, ఆ రకంగా ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి ఎన్నో ఆశలతో ఉన్న యువతకు కూడా వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టు రైల్వే జోన్కి సంబంధించి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. వెంటనే ఇప్పటికైనా ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వం కావచ్చు, వెంటనే ఈ రైల్వే జోన్ ఏర్పాటు విషయం మీద వెంటనే మాట్లాడాలని, ఆ రకంగా ఏదైతే రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఆ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇది విశాఖ వాసులు అయితే నిన్న రైల్వే జోన్ విషయంలో మంచి సంకేతాలు వస్తాయి, బడ్జెట్ రిలీజ్ చేస్తారని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసలు విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంతో వీళ్ళంతా ఎంతగానో బాధపడుతున్నారు. ఇక మీదటైనా ఈ బీజేపీ ఈ ప్రభుత్వం కానీ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న మొత్తం ఎన్డీఏ కూటమి కానీ ఇక మీదటైనా ఈ రైల్వే జోన్ మీద ఇంట్రెస్ట్ చూపించి వెంటనే ఇది వచ్చేటట్టు ప్రయత్నించాలని చెప్పి విశాఖవాసులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రామ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.